సమకాలీన జాతీయ అంతర్జాతీయ అంశాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఎలన్ మస్క్కి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి సార్. తన ఎక్స్లో మస్క్ ట్రంప్ మీద వరుస విమర్శలు చేస్తూ పోస్టులు చేస్తూ ఉన్నారు. అసలు ట్రంప్కి మస్క్కి ఎందుకు విభేదాలు వచ్చాయి? ఇవి ఎంతవరకు వెళ్ళాయి అంటే ఏం చెప్తారు సార్? ఎంతవరకు వెళ్ళాయంటే ఇద్దరు ఒకరికొకరు భారీగా విమర్శించుకునే స్థాయికి వెళ్ళాయి. సో ఈ ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అయింది మొదలు అర్థం కావాల్సింది మనకు. ఇద్దరి సైకాలజీ ఒకే రకమైంది. ఇద్దరు హైలీ ఈగోయిస్ట్, ఇద్దరు వాళ్ళ సెంటర్గానే ప్రపంచం నడవాలని కోరుకుంటారు. ఇద్దరు కాంట్రవర్షియల్ పీపుల్, ఇద్దరు ఎక్సెంట్రిక్ మ్యావరిక్ పీపుల్. వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనేదే చాలా ఆశ్చర్యకరము, ఆసక్తికరం కూడా. ఎందుకంటే అలా హైలీ ఈగో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఎక్కువ కాలం కలిసి ఉండడం అంత సులభం కాదు. అందులో ట్రంప్ హిస్టరీ తీసుకుంటే ట్రంప్కు ఎవరు కూడా పర్మనెంట్గా మిత్రులు ఉండరు. ఇప్పుడు లాస్ట్ క్యాబినెట్లో ట్రంప్ 28 యాక్టివ్ మినిస్టర్స్ని పెట్టాడు. అంటే మంత్రులు, తాత్కాలిక మంత్రులు 28 మంది. సో దట్ ఈస్ హౌ ద ట్రంప్ ఫంక్షన్స్. ఒక 2 ఏళ్ల పీరియడ్లో 4 నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్లు మార్చారు, 3 చీఫ్ ఆఫ్ స్టాఫ్, వైట్ హౌస్ స్టాఫ్, వైట్ హౌస్ ఉద్యోగులందరికీ హెడ్స్ను 3 మార్చాడు, 2 ప్రెస్ సెక్రటరీలు మార్చాడు, ఆఖరికి జాతీయ భద్రతా సలహాదారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ 4 మార్చాడు. అంటే దట్ ఈస్ హౌ ట్రంప్ ఆపరేట్స్. అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో అట్రిషన్ రేట్, ఐటీ కంపెనీలో వాడతారు ఈ పదం, అట్రిషన్ రేట్ అని. అంటే ఎంతమంది వెళ్ళిపోతున్నారని. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యొక్క లక్షణమే అది. అందులో ట్రంప్ కోరుకునేది తన వ్యక్తిగత ప్రయోజనం మినహా ప్రపంచంలో బంధాలు, అనుబంధాలు, స్నేహాలు, బంధుత్వాలు కూడా ఉండవు ట్రంప్కు. ట్రంప్ ఓన్లీ తన ప్రయోజనం ఏంటి అని. అది దేశాలతో డీల్ చేసినా, బిజినెసెస్తో డీల్ చేసినా, వ్యక్తులతో డీల్ చేసినా, ఆఖరికి సొంత పార్టీతో డీల్ చేసినా ట్రంప్ విధానము హౌ ఇట్ బెనిఫిట్స్ మీ, అంత సెల్ఫ్ గ్లోరిఫికేషన్ మనిషి. ఇలాన్ మస్క్ కూడా సరిగ్గా అదే స్వభావం, తనకేం లాభము. సో అందువల్ల ఇద్దరు ఇప్పుడు ఒకరికొకరు చెప్పుకుంటున్నారు, నేను నీకింత లాభం చేశానంటే నేను నీకింత లాభం చేశాను. రియాలిటీ ఏంటంటే ఇద్దరు ఒకరికొకరు లాభం చేసుకున్నారు. అమెరికాని ఇబ్బందుల్లో పెట్టారు, ప్రపంచాన్ని ఇబ్బందుల్లో పెట్టారు. ఇప్పుడు ఏమంటున్నాడు ట్రంప్, నేను నీకు ప్రభుత్వ సబ్సిడీలు ఆపితే అసలు అమెరికా బడ్జెట్ అంతా బాగా అవుతుంది అంటున్నాడు. అంటే అంత పెద్ద ఎత్తున ప్రభుత్వాలు ఇలాన్ మస్క్ దోచిపెడుతున్నారని. అంటే అమెరికాలో ప్రభుత్వాలకు కార్పొరేట్లకు మధ్య ఉండే అపవిత్ర సంబంధాన్ని ట్రంపే చెప్తున్నాడు. ఏమీ చేయాల్సిన అవసరం లేదు బడ్జెట్ తగ్గించడానికి, ఈ ట్రంప్కి ఇస్తున్న సబ్సిడీలు తగ్గిస్తే సరిపోతుంది అన్నాడు. సబ్సిడీలు, ఇన్సెంటివ్లు తగ్గిస్తే $28 బిలియన్ మేరకు టెస్లాకు, ట్రంప్ కంపెనీలకు రకరకాల సబ్సిడీలు, వ్యాపారాలు, లావాదేవీలు ఉన్నాయి. ఉదాహరణకు ట్రంప్ స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన రీయూజబుల్ రాకెట్లు నాసా వాడుతుంది. అలాగే ట్రంప్ కంపెనీలతో టెస్లాకు ఎలక్ట్రిక్ వెహికల్ మ్యాండేట్ అంటారు. అంటే ఇన్సెంటివ్స్, అంటే వాళ్ళు ఈ రిన్యూవబుల్ అంటే శిలాజనీలు, అంటే పెట్రోల్ కార్లు కాకుండా ఎలక్ట్రిక్ కార్లు కనుక వాటికి రకరకాల ఇన్సెంటివ్స్ ప్రభుత్వం ఇస్తుంది. సో ఈ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ అని ట్రంప్ తెచ్చిన తాజా బిల్లు ఎలక్ట్రిక్ వెహికల్స్కు రాయితీలు తీసేయడమే మస్క్కు కోపం వచ్చింది అనేది ట్రంప్ వాదన. అంటే చూడండి, ట్రంప్ ఏమంటున్నాడు, ఇలాన్ మస్క్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ తప్ప ఇంకేమీ లేదు అంటున్నాడు. ఇలాన్ మస్క్ సరిగా అదే అంటున్నాడు, ట్రంప్కు తన ఇంట్రెస్ట్ తప్ప ఇంకోటి లేదు అని. సో ఇలాన్ మస్క్ ఏమంటున్నాడు, ఆ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ నేనే కాదు కాంగ్రెస్ కూడా చూడలేదు, అమెరికన్ లా మేకర్స్ కూడా అది చూడలేదు, దీనికి ఓటు వేసిన వాళ్ళందరూ రేపు ప్రజల చేత చిత్కరించబడతారు, మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇలాన్ మస్క్ అంటాడు. ట్రంప్ ఏమో ఆ బిల్లు మస్క్ చూశాడు, ఆ బిల్లు అందరికీ తెలుసు, ఆ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్. ఈ బిల్ ఏంటంటే 1000 పేజీలకు పైగా బిల్లు. అంటే పెద్ద ఎత్తున ట్యాక్స్ కట్స్, గవర్నమెంట్ ఎక్స్పెండిచరు, ఇలాంటి అనేక ప్రపోజల్స్ ఉన్న బిల్లు. ఈ బిల్లు ఇలాన్ మస్క్ అక్షరము చూశాడు, ఆయనకి ఎలాంటి అభ్యంతరము లేకుండే. కానీ నేను ఎప్పుడైతే ఈ ట్రంప్ కార్ల ఫ్యాక్టరీలకు, కార్లకు ఉత్పత్తులకు రాయితీలు ఇవ్వనన్నాడు ఎలక్ట్రిక్ వెహికల్, అప్పుడే ఆయన కోపం వచ్చింది.
అప్పటిదాకా బ్రహ్మాండంగా ఉందన్నాడు అనేది ట్రంప్ వాదన. సో ఇలా ట్రంప్కు నేను సాయమే చేసి ఉండకపోతే ట్రంప్ గెలిచేవాడే కాదు, డెమోక్రట్లకు దిగువ సభ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో మెజారిటీ వచ్చేది, ఈవెన్ సెనెట్లో కూడా 51-49 ఉండేది అని ట్రంప్ విజయానికి తానే కారణము అని ఇలాన్ మస్క్ అంటున్నాడు. ట్రంప్ దానికి కౌంటర్గా అసలు నువ్వు లేకపోయినా నేను గెలిచేవాడిని అంటున్నాడు. సో ఇలా ఒక్కొక్కరిని ఇద్దరి మధ్య ఎక్కడి దాకా వెళ్ళిందంటే అసలు ట్రంప్ని తీసేయాలి అనే స్థాయికి ఇలాన్ మస్క్ మాట్లాడుతున్నాడు. ఒక యూజరు, రిపబ్లికన్ పార్టీ సపోర్టరు, ఇలాన్ మస్క్ ప్రెసిడెంట్ ట్రంప్ని ఇంపీచ్ చేయాలి, జేడీ వ్యాన్స్ను ప్రెసిడెంట్ చేయాలి అని ఒక పోస్ట్ పెడితే దానికి ఇలాన్ మస్క్ గుడ్ అడ్వైస్, అది ఎస్ అని చెప్పి దాన్ని ఎండార్స్ చేశాడు. సో అంత క్లియర్గా ట్రంప్ను పదవి నుంచి తొలగించాలి అని కూడా ఇలాన్ మస్క్ డిమాండ్ చేస్తున్నాడు. ఎక్కడి దాకా వెళ్ళిందో దీన్ని బట్టి అర్థమవుతుంది మనకు. సో అంతేకాకుండా రిపబ్లికన్ పార్టీ కూడా మస్క్ పిలిపించాడు. సొంత పార్టీ, కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుంది అని తన ఫాలోవర్స్ను సలహా అడగడమే కాకుండా రిపబ్లికన్లకు కూడా చెప్పింది ఏంటంటే మీరు చూస్ చేసుకోండి, ట్రంప్ కావాలా నేను కావాలా అనే స్థాయికి వెళ్ళాడు. ఎందుకంటే ట్రంప్ ఒక 3.5 years ఉంటాడు, నేను 40 years ఉంటాను అని కూడా రిపబ్లికన్లు హెచ్చరించాడు. ఎందుకంటే ట్రంప్కు ఉన్నటువంటి ట్విట్టర్ ఓనర్షిప్ వల్ల రిపబ్లికన్లకు కూడా అటు ట్రంప్ మస్క్ మధ్యలో సైడ్ తీసుకోకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇలా ఎవ్రీ పాయింట్, ఇప్పుడు ట్రంప్ టారిఫ్ల పైన కూడా మీకు ఇలాన్ మస్క్ రియాక్ట్ అయ్యాడు. ఇది ఖచ్చితంగా రిసెషన్కు దారి తీస్తుంది, ఈ ఏడాదిలోనే మనము ఆర్థిక మాంద్యం రిసెషన్ చూస్తాము అండ్ అమెరికా నాశనం చేసేటువంటి స్పెండింగ్ బిల్ ఇది ట్రంప్ మొదట్లో చెప్పిన లక్ష్యాలకు విరుద్ధమైంది. బడ్జెట్ లోటు $600 బిలియన్ పెరుగుతుంది. ఇప్పటికే అమెరికా 123% ఆఫ్ జీడిపి అమెరికా డెట్ ఉంది. ఇది అమెరికాను దివాలా తీస్తుంది అనేది ఇలాన్ మస్క్ వాదన. లేదు, ఇది బ్రహ్మాండమైన బిల్లు, అమెరికా చరిత్రలో అమెరికన్ పార్లమెంటుకు ఇలాంటి బిల్లే రాలేదు అనే స్థాయిలో ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఇక ఈ పర్సనల్ అలిగేషన్స్ ఎక్కడి దాకా వెళ్ళాయంటే ఆఖరికి నేను పెద్ద బాంబు వేస్తున్నా, దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ఎ బిగ్ బాంబ్ అని చెప్పి ట్రంప్ పేరు జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్లో ఉంది. జెఫ్రీ ఎప్స్టీన్ అనే సెక్స్ అఫెండరు, వాడు జైల్లోనే చనిపోయాడు. సో ఆ ఫైల్లో ట్రంప్ పేరుంది కనుక ఆ ఫైళ్లను రిలీజ్ చేయడము లేదు అంటూ కూడా ఇలాన్ మస్క్ ఆరోపణ చేసి హ్యావ్ ఎ నైస్ డే డీజేటీ అని పెట్టాడు, డొనాల్డ్ జే ట్రంప్ అని. సో వెటకారంగా ఇది ద టైమ్ ఫర్ ఎ బిగ్ బాంబ్ అని పెట్టి, సో ఈజ్ ట్రంప్స్ నేమ్ ఈజ్ ఇన్ జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్. అందుకే జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ను ట్రంప్ ప్రభుత్వం తొక్కిపెడుతోంది, విడుదల చేయడం లేదు. ఇది మీరు ఈ పోస్ట్ మార్క్ చేసి పెట్టుకోండి, ట్రుత్ ఎన్నడో ఒకరోజు బయటకు వస్తుంది అని రాసి హ్యావ్ ఎ నైస్ డే డీజేటీ అని పెట్టాడు. సో ఇక నో హోల్స్ బార్ అంటారు ఇంగ్లీష్లో ఈడియం. ఇక అమీ తుమీ తేల్చుకునే స్థాయికి ట్రంప్ అండ్ ఇలాన్ మస్క్ వచ్చేశారు. ఇది ఎక్కడి దాకా వెళ్తుంది, ఇక భవిష్యత్తులో కలవరా? ట్రంప్ లాంటి వ్యక్తికి, ఇలాన్ మస్క్ లాంటి వ్యక్తికి ఎవడు పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉంటారు, ఫోర్స్ ఉంటారని చెప్పలేం. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ డీల్స్, వ్యాపార ప్రయోజనాలు, సొంత ఆర్థిక ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు అంటే కలుస్తారు, విడిపోతారు. భారతదేశంలోనే రాజకీయ నాయకులు చూస్తున్నాం మనం. ఇక అమెరికాలో ఉండదు, అందులో కార్పొరేట్ నెక్సెస్ ఉన్నటువంటి కంట్రీ, హయ్యెస్ట్ మనకన్నా క్రోనిజము, కార్పొరేట్ నెక్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల మేబీ ట్రంప్ మస్క్ శాశ్వతంగా విడిపోవచ్చు, లేదు మళ్ళీ అవగాహన కచ్చి కలవచ్చు. మనం జెలెన్స్కీ విషయంలో చూసాం. సో వైట్ హౌస్ పిలిచి ఘోరంగా అవమానించి ఆఖరికి మెడబట్టి గంటేసంత పనిచేశారు. మళ్ళీ పిలిపించుకొని మినరల్ డీల్ కుదుర్చుకున్నారు. అంటే ఏంటి? మినరల్ డీల్ అంటే ఉక్రెయిన్ ఖనిజ సంపదను అమెరికాకి ఇవ్వకపోతే జెలెన్స్కీ దుర్మార్గుడు, దుష్టుడు, మెడబట్టి గంటేస్తాం. లేదు, ఖనిజ సంపద అంతా దారాదత్తం చేస్తానంటే కమ్ యువర్ గుడ్ ఫ్రెండ్, టెరిఫిక్ గాయ్, నైస్ గాయ్ అని చెప్పి వాడితో సొంతకాలు తీసుకుంటారు. సో అందువల్ల మనం చూసాం కదా, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఏ జెలెన్స్కీనైతే ఆహ్వానించాడో ఆ జెలెన్స్కీని చీదరించుకున్నాడు, మళ్ళీ జెలెన్స్కీతో ఒప్పందం పెంచుకున్నాడు. సో జెలెన్స్కీ విషయంలో ఒక ఫుల్ సర్కిల్ తిరిగింది మనకు. సో ముందు వైట్ హౌస్కి ఆహ్వానించాడు,
ఘోరంగా అవమానించారు. ట్రంప్ అండ్ వాన్స్ కలిసి మళ్ళీ పిలిపించుకొని మళ్ళీ ఒప్పందాలు చేసుకున్నారు. సో హూ నోస్, ఇలాన్ మస్క్ విషయంలో కూడా ఇద్దరికీ ఒకరికొకరు అవసరం అనుకున్నప్పుడు మేబీ దే మే యునైట్. ఎందుకంటే ఇలాన్ మస్క్ వ్యాపారాలను దెబ్బకొడతానని ట్రంప్ అంటున్నాడు. అంటే ఇలాన్ మస్క్ వ్యాపార సంస్థలతో కంపెనీలతో ఉన్న ప్రభుత్వ బిజినెసెస్ అన్నిటినీ ఆపేస్తానంటున్నాడు. అలాగే ఇలాన్ మస్క్ కంపెనీలకు ఇచ్చే రాయితీలు, ఆల్రెడీ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లు ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇచ్చే రాయితీలు ఆపేశాడు. ఇవి కూడా ఆపుతానంటున్నాడు. ఇది ఖచ్చితంగా ఇలాన్ మస్క్ వ్యాపార ప్రయోజనాలు దెబ్బతీస్తుంది. ఇప్పటికే ఆయన కంపెనీలు చాలా సీరియస్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ మస్క్ల మధ్య ఈ విభేదం తీవ్రతరం కావడంతో ఇలాన్ మస్క్ టెస్లా కంపెనీ షేర్లు ఒక్కరోజు 14% పడిపోయినాయి. స్టాక్ మార్కెట్ వాల్యూ, సో మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు, స్టాక్ మార్కెట్ సంపద $152 బిలియన్ పడిపోయినాయి. అంటే నియర్లీ మన ఇండియన్ రూపీస్లో చెప్పాలంటే 12,60,000 కోట్లు. ఆ స్థాయిలో ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ సింగిల్ డే లాస్ టెస్లా చరిత్రలో. ఆ స్థాయిలో షేర్లు పడిపోలే. లాస్ట్ 1 వీక్లోనే 18% పడిపోయింది. ఇప్పటి వరకు 30% పడిపోయింది. అంతకుముందు ట్రంప్తో స్నేహం వల్ల పడిపోయింది, ఇప్పుడు ట్రంప్తో వైరం వల్ల పడిపోయింది. సో ట్రంప్తో స్నేహం వల్ల యూరప్లో, కెనడాలో బాయ్కాట్ టెస్లా అనే నినాదాలు వచ్చాయి. టెస్లా సేల్స్ గణనీయంగా పడిపోయాయి. దానికి తోడు చైనా BYD కంపెనీ నుంచి గట్టి పోటీ. ఇప్పుడు ట్రంప్తో విడగొట్టుకున్నాక పడిపోయినాయి. ఎందుకంటే ట్రంప్ ఇలాన్ మస్క్ కంపెనీలకు ఉండే వ్యాపార లావాదేవీలన్నీ కట్ చేసుకుంటానంటున్నాడు, రాయితీలు ఆపేస్తా అంటున్నాడు. ఇది వెరీ బిగ్ అటాక్ ఆన్ ఇలాన్ మస్క్ కంపెనీస్. సో ఇలాన్ మస్క్ ట్రంప్కు పొలిటికల్గానే ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్గా మారిపోతున్నాడు. రిపబ్లికన్ పార్టీనే తన వెనకాల ర్యాలీ చేయించుకోవాలని చూస్తున్నాడు. ట్రంప్ను ఇంపీచ్ చేయాలి అని మాట్లాడుతున్నాడు. సో అలాగే కొత్త పార్టీ పెడతానని హెచ్చరిస్తున్నాడు. 80% ఆఫ్ అమెరికన్ ప్రజలకు రిప్రజెంట్ చేయాలంటున్నాడు. సో ట్రంప్కు పెద్ద పొలిటికల్ థ్రెట్గా ఇలాన్ మస్క్ మారాలని చూస్తున్నాడు. ఇలాన్ మస్క్ పెద్ద బిజినెస్ థ్రెట్గా ట్రంప్ మారాలని చూస్తున్నాడు. సో ఇది ఎక్కడి దాకైనా వెళ్ళవచ్చు. లేదు ఇద్దరు కలిసి నువ్వు నేను కొట్టుకొని ఇద్దరు నష్టపోవడేందుకు, మళ్ళీ లెటర్స్ కమ్ బ్యాక్ అని కూడా జెలెన్స్కీతో జరిగిన దాన్ని బట్టి చూస్తే ఇట్స్ పాసిబుల్. యాజ్ ఆఫ్ నౌ మాత్రం వార్ నడుస్తోంది. కాల్పుల విరమణ ఉంటుందా ఉండదా చెప్పలేదు. జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరుంది కాబట్టి ట్రంప్ వాటిని బయట పెట్టడం లేదు. వాటిని బయట పెడితే గద్దె దిగడం ఖాయం ట్రంప్ అంటూ మస్క్ కామెంట్ చేస్తూ ఉన్నారు. సార్ అసలు ఏంటి సార్ ఈ జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్? జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ అనేది జెఫ్రీ ఎప్స్టీన్ అనే క్రిమినల్ సంబంధించిన ఇది బిగ్ సెక్స్ అఫెండర్. ఇతని పైనున్న కేసుల విచారణకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ పేపర్లు, వీటిని మీడియా జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ అని పిలుస్తాయి. ఎందుకంటే మనం కూడా చూసాం చాలాసార్లు ఇలాంటి పేర్లు. అంటే జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ అంటే జెఫ్రీ ఎప్స్టీన్ అనే క్రిమినల్ పైన జరిగిన ఇన్వెస్టిగేషన్కు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి. ఈ జెఫ్రీ ఎప్స్టీన్ 2019లో న్యూయార్క్ ఫెడరల్ జైల్లో చనిపోయాడు. అంటే చనిపోయి పడి ఉన్నాడు. సూసైడ్ అని జైలు అధికారులు అంటారు. సో నోబడి నోస్, ఇన్వెస్టిగేటర్స్ వాళ్ళు అనేది ఎక్కడా వీడియో రికార్డింగ్, CCTVలు ఎక్కడా ఏవీ లేవు. ఎవరు వచ్చినట్టు తానే ఆత్మహత్య చేసుకున్నాడు. లేదా అతని పైన సీరియస్ కేసులు ఉన్నాయి కనుక అవి బయటికి వస్తే నష్టపోతారనుకునే వారేమైనా అతను చంపేశారా? ఇది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. 2019లో న్యూయార్క్ ఫెడరల్ జైల్లో చచ్చిపోయి పడి ఉన్నాడు. సో ఈ ఫైల్స్ను గత కొంతకాలంగా ఇది చాలా రోజులుగా నడుస్తున్న కేసు. గత కొంతకాలంగా ప్రభుత్వం విడుదల చేస్తూ వచ్చింది. ఈవెన్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక కూడా కొన్ని ఫైల్స్ విడుదల చేశారు. అయితే దానికి ప్రభుత్వం చెప్పింది అవన్నీ పబ్లిక్ డొమైన్లో లీక్ అయిన ఫైల్స్నే మేము అఫీషియల్గా విడుదల చేశామని. ఇటీవల FBI ప్రకటించింది మరికొన్ని ఫైల్స్ కూడా విడుదల చేస్తామని. సో ఈ జెఫ్రీ ఎప్స్టీన్ డొనాల్డ్ ట్రంప్కు గతంలో మంచి మిత్రుడు. ఇతను 1990s నుంచి ఎర్లీ 2000 వరకు ఒక దశాబ్దానికి పైగా ట్రంప్ అండ్ జెఫ్రీ ఎప్స్టీన్ ఫ్రెండ్షిప్ నడిచింది. 1992లో తన కాస్ట్లీ క్లబ్ ఉంది మ్యారలోగాలో.
సో అక్కడ క్యాలెండర్ గర్ల్ అనే కాంపిటీషన్ నిర్వహించినప్పుడు ఇద్దరు ఉన్నట్టు వీడియోలు వచ్చాయి, ఫొటోస్ వచ్చాయి, ఇద్దరు డాన్స్ చేస్తున్న అమ్మాయిల వైపు వేలు చూపెడుతూ. సో ఈ జెఫ్రీ ఎప్స్టీన్ పైన ఆరోపణ ఏంటంటే ఈవెన్ చైల్డ్ సెక్స్ అబ్యూస్ కూడా. 14 years అమ్మాయికి డబ్బులు ఇచ్చారు లైంగిక వేధింపుల లైంగిక వాంఛ తీర్చమని అని కూడా ఆరోపణ. సో ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ కూడా ఉంది క్లియర్గా, జెఫ్రీ ఎప్స్టీన్ ఇస్ ఎ టెరిఫిక్ గాయ్, ఇదని చాలా ఇస్ ఎ టెరిఫిక్ గాయ్, ఇస్ ఎ బిగ్ ఫన్ టు బి విత్ హిమ్. అంటే ఏంటి ఆ ఫన్ అది కూడా చెప్పాడు. వి బోత్ లైక్ బ్యూటిఫుల్ ఉమెన్ అండ్ దే ఆర్ ఆన్ ద యంగర్ సైడ్ అన్నాడు. ఇంత నీచంగా మాట్లాడే ట్రంప్. అంటే జెఫ్రీ ఎప్స్టీన్కు నాకు అందమైన మహిళలంటే ఇష్టం, అందమైన బాలికలంటే ఇష్టం, వాళ్ళు యంగర్ సైడ్ కూడా ఉంటారు, అంటే చిన్న వయసు వాళ్ళు కూడా ఉంటారు అని ట్రంప్ తన పైశాచికత్వాన్ని బయట పెట్టుకున్నాడు. సో ఇవన్నీ కూడా జెఫ్రీ ఎప్స్టీన్ ప్రైవేట్ జెట్లో ట్రంప్ అనేక సార్లు ఫ్లోరిడా న్యూయార్క్ల మధ్య ప్రయాణం చేశాడు కూడా. సో వీరిద్దరికి మధ్య 2004లో విభేదాలు వచ్చాయి. ఫ్లోరిడా రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి ప్రాపర్టీ డిస్ప్యూట్లో ఇద్దరికి విభేదాలు వచ్చాయి. 2004 నుంచి తన సంబంధాలు లేవు అని ట్రంప్ సమర్థించుకుంటాడు. 15 ఏళ్ళుగా నేను జెఫ్రీ ఎప్స్టీన్తో మాట్లాడలేదని. బట్ డెఫినెట్గా ఆ జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ స్కాండల్లో ట్రంప్ పేరుంది అనేది ఇప్పుడు ఇలాన్ మస్క్ వాదన. ఇది మామూలు ఆరోపణ కాదు, ఎందుకంటే ఇదే అంతకుముందు ట్రంప్ ఎలక్షన్ టైంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఫెలోని అని చాలా కేసులు అయ్యాయి. అసలు ప్రెసిడెంట్గా అతను ఎలక్ట్ అయ్యటానికి ఎలిజిబులా కాదా అన్న చర్చ వచ్చింది. ఈవెన్ ఇప్పటికి కూడా అలాంటి ఇష్యూస్ వస్తే అమెరికన్ ప్రెసిడెంట్స్కు కొత్త ఏం కాదు. బిల్ క్లింటన్ లాంటి వ్యక్తిపై కూడా ఇలాంటి ఆరోపణలు ఆయన ఆఫీస్ స్టాఫే చేశారు. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఉమెన్ పట్ల వ్యవహరించే తీరు అందరికీ తెలుసు. ఇస్ వెరీ వెరీ కాంట్రవర్షియల్ సెక్స్ స్కాండల్స్లో ఉన్నారు. సో ఈవెన్ డబ్బులు ఇచ్చి దాన్ని బయటికి రాకుండా చేశాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఈ ఆరోపణలు ఆల్రెడీ ఉన్నాయి, కొత్తగా ట్రంప్ పైన ఇలాంటి ఆరోపణలు కొత్తగా వచ్చేది ఏం లేదు. ఆ ట్రంప్ మీద ఏంది ఇలాన్ మస్క్ పైన కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇలాన్ మస్క్ పైన ఇలాంటి అంటే మహిళల పట్ల అనుచితమైన ప్రవర్తనకు సంబంధించిన కంప్లైంట్స్ ఇలాన్ మస్క్ పైన ఉన్నాయి. ఇద్దరికీ అవే లక్షణాలు. ఆ లక్షణాలు ఉన్నవాడు ఒకరికోడు విమర్శించుకుంటున్నాడు. రేపో మాపో ఇలాన్ మస్క్ పైన ట్రంప్ కూడా బయట పెడతాడేమో. సో అందువల్ల జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరుంది, అందుకే ట్రంప్ ప్రభుత్వం వాటిని విడుదల చేయడం లేదన్న ఆరోపణ కొత్తగా ఎథిక్స్ను రైజ్ చేయకపోయినా వెరీ సిగ్నిఫికెంట్ పొలిటికల్ డ్యామేజ్గా మారుతుంది. అంటే మ్యాక్సిమం అయితే ఇలాన్ మస్క్ వ్యాపారాలను ట్రంప్ దెబ్బతీయచ్చు, ఈజ్ రెడీ ఫర్ ఇట్. సో ఆల్ ది బెస్ట్ అంటున్నాడు ఇలాన్ మస్క్. కానీ ట్రంప్కి ఒక పొలిటికల్గా, ట్రంప్ ఏమో ప్రెసిడెంట్ పోస్ట్లో ఉన్నాడు, పొలిటికల్గా కూడా వెరీ వెరీ డ్యామేజింగ్గా పెద్ద పొలిటికల్ స్టాంప్కి జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ కారణం కావచ్చు. అయితే జెఫ్రీ ఎప్స్టీన్కు చాలామంది సెలబ్రిటీలతో సంబంధాలు కూడా ఉన్నాయి. మరి ఆడ రెండు డెమోక్రట్ రిపబ్లికన్లు రెండు పార్టీల పొలిటీషియన్లతో సంబంధాలు ఉంటే చెప్పలేము. బట్ డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ బిగ్ స్కాండల్. ఒకవేళ నిజమే అయితే దట్ విల్ రాక్ అమెరికన్ పాలిటిక్స్. ఇక ఎలన్ మస్క్ కొత్త పార్టీ పెడతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఒక ట్వీట్ కూడా చేశారు సార్, ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. ఈజ్ ఇట్ టైమ్ టు క్రియేట్ ఎ న్యూ పొలిటికల్ పార్టీ ఇన్ అమెరికా దట్ యాక్చువల్లీ రిప్రజెంట్స్ ద 80% ఇన్ ద మిడిల్ అని చెప్పి ఆయన ఒక క్వశ్చన్ వేస్తే 60 lakh ఓట్స్ వచ్చాయి సార్. దానిలో 80% ఎస్ అని రెస్పాండ్ అయ్యారు. సో కొత్త పార్టీ మస్క్ అంటే కొత్త పార్టీ పెట్టడం అనేది సోషల్ మీడియా క్యాంపెయిన్ నడిపినట్టు కాదు. కొత్త పార్టీలకు సోషల్ మీడియా అవసరమే, కానీ సోషల్ మీడియానే పార్టీలను సృష్టించదు. సో 60 lakh వచ్చినా నాకు మంత్కు 1 crore వ్యూయర్స్ ఉన్నారు, నేను పార్టీ పెడితే నడుతుందా? సో అది ఇలాన్ మస్క్ అలా అనుకుంటే ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్. కానీ ఇలాన్ మస్క్ ఈజ్ నాట్ జస్ట్ ఎ సోషల్ మీడియా స్టార్. ఇలాన్ మస్క్ ఈజ్ ఎ బిజినెస్ సెలబ్రిటీ, రోల్ మోడల్ చాలామందికి. ఆయన పర్సనల్ క్యారెక్టర్ పైన ఏదున్నా అది బిజినెస్ అక్మెన్ అంటారు. వ్యాపార దక్షత విషయంలో మాత్రం ఎవరికీ అనుమానం లేదు. ఇది రిచెస్ట్ అమెరికన్. సో ఆయన నాట్ ఓన్లీ దాట్, ఇన్నోవేషన్, ఇప్పుడు న్యూరో లింక్ ప్రాజెక్ట్ అని బ్రెయిన్లో చిప్స్ పెట్టే ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అలాగే మీకు స్పేస్ ఎక్స్, నాసా చేయలేని పని స్పేస్ ఎక్స్ చేస్తుంది.
స్టార్లింక్స్ లాంటి 7,000 ఉపగ్రహాలను పెట్టి ప్రపంచమంతటా ఇంటర్నెట్ సేవలు ఇస్తున్నారు. సో టెస్లా ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో ఇస్ ఎ వెరీ బిగ్ ఇన్నోవేషన్. సో ఇలా ఇలాన్ మస్క్ మీన్స్ ఇన్నోవేషన్, ఇలాన్ మస్క్ మీన్స్ న్యూ టెక్నాలజీ. సో అందువల్ల ఇలాన్ మస్క్ ఈజ్ నాట్ జస్ట్ ఏ ట్విట్టరైట్ కాదు, ఆయన ఏదో ఎక్స్లో పాపులారిటీ ఉన్న ఎక్స్ ఓనరే కాదు, ఇది అమెరికన్ సమాజంలో ఆ మాటకొస్తే ప్రపంచంలోనే యూ కెన్ లవ్ ఆర్ హేట్ ఇలాన్ మస్క్, యూ కాంట్ ఇగ్నోర్ హిమ్. అందులో కూడా ఆయన పర్సనల్ బిహేవియరు వీటిపైన వ్యతిరేకత ఉంటూ ఉండొచ్చు, కానీ ఆయన సంపద సృష్టించిన తీరు, ఇన్నోవేషన్ నడిపించిన విధానము, టెక్నాలజీని అసలు అనూహ్యమైన పుంతలు దొక్కించిన విధానము చాలా ఆశ్చర్యకరమైనది మాకు కూడా. ఎందుకంటే న్యూరోలింక్ ప్రాజెక్ట్ అని బ్రెయిన్లోనే చిప్ పెడతాడంటే చూడండి, అది వెరీ వెరీ డిస్రప్టివ్ ఇన్నోవేషన్ అంటారు. ఇన్నోవేషన్స్లో ఈ డిస్రప్టివ్ ఇన్నోవేటర్ ఇప్పుడు ఎవరైనా ఊహించారా నాసా తీసుకురాలేని ఈ ఆస్ట్రోనాట్లను స్పేస్ ఎక్స్ తీసుకొస్తుంది అని. సో ఇప్పుడు ఆ మార్స్ పైన ఈవెన్ మూన్ పైన కాలనీలు కడతా అని కూడా అంటున్నాడు. హైలీ ఇన్నోవేటివ్, హైలీ డిస్రప్టివ్ ఇన్నోవేషన్ అంటే ఊహకు అందని పనులు చేస్తానంటున్నాడు. సో అందువల్ల ఇలాన్ మస్క్ పార్టీ పెడితే ఇవన్నీ కూడా ప్రభావం చూపుతాయి. మరి ఆయన పార్టీ పెడతాడా పెట్టడా, ట్రంప్కు బెదిరించడానికి ఈ మాట అంటున్నాడా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఒక పార్టీ పెడతానని అనలేదు, రిపబ్లికన్లకు ఓ పిలుపు కూడా ఇచ్చాడు. నన్ను చూస్ చేసుకుంటారా, ట్రంప్ను చూస్ చేసుకుంటారా మీ ఇష్టం, ట్రంప్ 3.5 years ఉంటాడు, నేను 40 years ఉంటాను అని కూడా అన్నాడు. అంటే లాంగ్ టర్మ్లో రిపబ్లికన్ పార్టీకి మీకు నా అవసరం ఉంది అని చెప్పడం. ఎందుకంటే చేతిలో ఎక్స్ ఉన్నప్పుడు మామూలు విషయం కాదు. ఎందుకంటే మనకు తెలుసు ఫేస్బుక్ నుంచి ట్విట్టర్ వరకు వరల్డ్ వైడ్గా ఎలక్షన్లను ఎలా ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు రోజు రోజుకు సోషల్ మీడియా డ్రివెన్ ఎలక్షన్స్గా మారిపోతున్నాయి. పార్టీ సోషల్ మీడియాలో పాపులారిటీతో పార్టీ పెట్టలేకపోవచ్చు, కానీ పార్టీలకు సోషల్ మీడియా అనేది చాలా కీలకం అవుతుంది. అందువల్ల వాస్తవంగా ట్విట్టర్ ఇలాన్ మస్క్ ఓనర్ కాకముందు ట్రంప్ను సస్పెండ్ కూడా చేశారు. సస్పెండ్ చేస్తేనే ట్రంప్ సొంత సోషల్ మీడియా కంపెనీ పెట్టుకున్నాడు, ట్రూత్ సోషల్ అని. సో ఇలాన్ మస్క్ ట్విట్టర్ను కొన్నాక ఎక్స్గా మార్చాక మళ్ళీ ట్రంప్ను తీసుకొచ్చాడు, ట్రంప్కు పబ్లిసిటీ ఇచ్చాడు. పెద్ద ఎత్తున ట్రంప్ ఎలక్షన్ టైంలో ట్రంప్కు సహకరించాడు ఇలాన్ మస్క్. సో అందువల్ల ఈజ్ కెపాసిటీ యాజ్ ఏ సోషల్ మీడియా టైకూన్ చాలా ఎక్కువ. ఈజ్ కెపాసిటీ యాజ్ ఎ బిజినెస్ డిస్రప్టివ్ ఇన్నోవేషన్ ఒక సంపద సృష్టికర్తగా ఆయనకున్న ఇమేజ్ అలాంటిది. సో దాంతోపాటు రిపబ్లికన్లు డొనాల్డ్ ట్రంప్ ఏ రకమైనటువంటి వైఖరి అనుసరిస్తాడో ఎక్స్ట్రీమ్ వ్యూస్ ఉన్నటువంటి వ్యక్తి ఇలాన్ మస్క్ కూడా. కానీ అదే సమయంలో ఈజ్ నాట్ యాజ్ యాంటీ ఇమిగ్రేషన్, ఆయన కూడా ఇమిగ్రెంటే, సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన వాడు కనుక ట్రంప్ లాగా యాంటీ ఇమిగ్రెంట్ కాదు. H1B వీసాలపై కూడా సానుకూల స్టాండ్ తీసుకున్నాడు. సో ఈజ్ ఎ వెరీ కాంట్రవర్షియల్ అండ్ పర్సనాలిటీ. అందువల్ల ఇలాన్ మస్క్ పార్టీ పెడతాడా లేడా చెప్పలేం, కానీ ఈ హెచ్చరికలన్నీ కూడా రిపబ్లికన్ పార్టీకి డొనాల్డ్ ట్రంప్కు ఒక రకంగా టెన్షన్ పుట్టించడానికి ఆయన చేస్తున్న ఎత్తుగడ. అందుకే అట్ ద టైమ్ టు ఇంపీచ్ ప్రెసిడెంట్ ట్రంప్, జేడీ వ్యాన్స్ షుడ్ బి ద వైస్ ప్రెసిడెంట్ అంటే ఎస్ అని చెప్పి దానికి ఎండార్స్ కూడా చేశాడు. అంటే అర్థం ఏంటి, ట్రంప్కు జేడీ వ్యాన్స్కు మధ్య ఇలాన్ మస్క్ పులబెడుతున్నాడు. అంటే ట్రంప్ను ఇంపీచ్ చేయాలి, జేడీ వ్యాన్స్ను ప్రెసిడెంట్ చేయాలి అని ఎవరో యూజరు, ఒక రిపబ్లికన్ కన్జర్వేటివ్ యూజరు పోస్ట్ పెడితే దానికి ఇలాన్ మస్క్ ఎస్ అని చెప్పి ఎండార్స్ చేశాడు. రిపబ్లికన్లకు ట్రంప్కు మధ్య అగాధాన్ని సృష్టిస్తున్నాడు. మీరు మా ఇద్దరిలో ఎవరిని చూస్ చేసుకుంటారని. ట్రంప్కు కన్జర్వేటివ్ ఫాలోయింగ్కు మధ్య కూడా వివాదాన్ని సృష్టిస్తున్నాడు. అంటే మీరు ఈ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ అమెరికాను దివాలా తీస్తుంది అని చెప్తూ ఈ రిపబ్లికన్ పార్టీ విధానాలే బడ్జెట్ లోటు ఉండకూడదు, అప్పుల పాలు కాకూడదు, ప్రభుత్వం ఎకానమీలో పాత్ర తగ్గించాలి అనే కన్జర్వేటివ్ ఎకనామిక్ ఫిలాసఫీ. సో అందువల్ల ట్రంప్ ఫిలాసఫీని ట్రంపే వదిలేసుకొని అడ్డగోలుగా ఖర్చులు పెడుతున్నాడు ఇది అని చెప్పి ట్రంప్ వెనకాల ఉన్న కన్జర్వేటివ్ ప్రజల కాన్స్టిట్యున్సీ పీపుల్ కూడా ఇలాన్ మస్క్ అపీల్ చేస్తున్నాడు.
సో ఇలా ఇలాన్ మస్క్ చేస్తున్న ఎత్తుగడలు ట్రంప్కు ఎవరేజ్ అమెరికన్కు మధ్య ఈ జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ సెక్స్ స్కాండల్లో కూడా ట్రంప్ ఉన్నాడని చెప్పి సిటిజన్స్కు సాధారణ ప్రజలకు ట్రంప్కు మధ్య గ్యాప్ సృష్టిస్తున్నాడు. సో అందువల్ల ఇందులో రిపబ్లికన్లతో గ్యాప్, జేడీ వ్యాన్స్తో గ్యాప్, కన్జర్వేటివ్ లాబీతో గ్యాప్, ఆఖరికి ప్రజలతో గ్యాప్ అంటే ఇలాన్ మస్క్ ఇస్ ప్రూవింగ్ టు బి అన్ ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ టు ట్రంప్కు ఒక పెద్ద ఛాలెంజ్గా సవాల్గా మారటానికి ఈ ట్వీట్ చేశాడా, నిజంగానే పార్టీ పెడతాడా అని చెప్పలేం. కానీ బట్ ఈ హెచ్చరికలు మాత్రం ట్రంప్కు మాత్రం నిద్రపట్టనివ్వడు.